రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తమ అభిప్రాయం అని, వ్యక్తిగత అభిప్రాయం అని అయితే స్పష్టం చేశారు. కుటుంబ బంధుత్వం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని తెలిపారు. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ శేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. శేఖర్, చెప్పండి. మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. తన కూతురు కొండా సుష్మితా పటేల్ ఏదైతే ఆగస్టు 19న కొండా సురేఖ జన్మదినం సందర్భంగా వరంగల్లోని పరకాలలోని గీస్కొండ గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి అక్కడ ఏదైతే సంచలన కామెంట్స్ చేసిందో సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన చేసిన, పరకాల ఎమ్మెల్యే పైన చేసిన వ్యాఖ్యల పైన కొండా సురేఖను వివరణ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిన్న కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ విదితమే. అయితే ఇదే అంశం పైన మంత్రి కొండా సురేఖ ఈ రోజు క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇస్తూ ఒక లేఖని జతపరిచారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. అందులో కొండా సురేఖ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు చూసుకున్నట్లయితే ఇది కొండా సురేఖ కూతురైన కొండా సుష్మితా పటేల్ తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే అక్కడ తెలిపింది. దానికి కుటుంబ బంధుత్వంతో కలిపి తనకు ఆపాదించడం, తనను వివరణ అడగడం మాత్రం ఇది సమంజసం కాదు, ఇది విరుద్ధము అంటూ కూడా కొండా సురేఖ అయితే తెలిపిన పరిస్థితి. తన వ్యక్తిగతం, తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన దానికి కుటుంబ బంధాలకు ముడిపెట్టడం ఏంటి అంటూ, దానికి వివరణ కోరుతూ నాకు నోటీసులు పంపడం ఏంటి అంటూ కూడా కొండా సురేఖ మాత్రం ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా తను ఏదైతే కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల పట్ల మరొకసారి ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడిన విధానం పైన, అన్నిటిపైన క్రమశిక్షణ కమిటీ అంటే నాకు ఒక గొప్ప నమ్మకం ఉంది. పార్టీ కార్యక్రమాలు, పార్టీ లైన్ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ లైన్ దాటే ప్రసక్తి ఏం లేదు, కానీ దాని విషయంలో మాత్రం మరొకసారి పునరాలోచించాలి, నాకు నోటీసులు ఇవ్వడం పైన అంటూ కూడా కొండా సురేఖ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశం పైన పార్టీ నియమావళి, క్రమశిక్షణ కమిటీ అంటే నాకు గౌరవం ఉంది, కానీ కొండా సుష్మితా పటేల్ తన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల్ని, తన అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు దానికి పార్టీ లైన్ కు నాకు అంటగట్టడం, పార్టీ తన తల్లి అయిన నాకు కొండా సురేఖకు నాకు అంటగట్టడం, తన వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలను కూడా నన్ను వివరణ అడగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ, ఇది సమంజసం కాదు అంటూ, ఇది విరుద్ధం అంటూ కూడా కొండా సురేఖ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిపైన, ఈ అంశం పైన క్రమశిక్షణ కమిటీకి మాత్రం పూర్తి వివరాలను నేను లేఖ రూపంలో చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నా పైన నోటీసులు ఇచ్చిన వాటిని మాత్రం మరొకసారి పునరాలోచించి ఆ నోటీసులను విత్డ్రా చేసుకోవాలి. ఏదైతే మంత్రిగా నేను ఉన్నాను తప్ప తన వ్యక్తిగతంగా తన అభిప్రాయం చెప్తే దానికి నాకు ఏం సంబంధం అనే విధంగా కొండా సురేఖ మాట్లాడారు. కానీ మనం ఉదయం నుంచి చూసుకోవచ్చు, నిన్న నుంచి చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల పైన మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున కొండా సుష్మితా పటేల్ ని అదుపులో పెట్టుకో అంటూ కొండా సురేఖలు కూడా వాళ్ళు హెచ్చరిస్తూ, సలహాలు ఇస్తూ కూడా ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితిని మనం చూసాం. కొండా సురేఖ తన కూతుర్ని అదుపులో పెట్టుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎలా వ్యాఖ్యలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్టుగా మాట్లాడడం పైన కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసి తీవ్రంగా ఫైర్ అయిన పరిస్థితిని మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కొండా సురేఖ మాత్రం అవి ఏమి ప్రస్తావించకుండా మాత్రం క్రమశిక్షణ కమిటీకి మాత్రం ఆ నోటీసు, క్రమశిక్షణ కమిటీకి మాత్రం లేఖ రాశారు. అందులో ఇదే విషయం పైన తన వ్యక్తిగత అభిప్రాయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తను యాక్సెప్ట్ చేయననే విధంగా మాత్రం కొండా సురేఖ చెప్పారు. క్రమశిక్షణ కమిటీ ఆ లేఖను ఏదైతే నాకు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులను విత్డ్రా చేసుకునే దిశగా ఆలోచించాలనే విధంగా తన ఆ లేఖలో సారాంశాన్ని మాత్రం పూర్తిగా పొందుపరిచిన పరిస్థితి. మరి ఎటువైపు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒక మంత్రిగా ఉన్నది కనుక మంత్రి కూతురు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ అధిష్టానం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు కూడా స్పందించిన పరిస్థితి. మరి తనేమో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. ఈ నేపథ్యంలో మరి సుష్మితా పటేల్ పైన కూడా కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి, టీపీసీకి వివరణ మాత్రం ఈ విధంగా ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ విషయాన్ని ఎలా వివరణ అడుగుతారు, మరి తిరిగి కొండా సురేఖ విషయంలో ఏం మాట్లాడుతుంది క్రమశిక్షణ కమిటీ అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రమ్య, థ్యాంక్ యూ శేఖర్.